Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. చిన్ని మందగా మేమీడ కూడుకొని ఉన్నాము ప్రభువా. మీరే మాతో మాట్లాడండి. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ఎత్తబడే విశ్వాసం అనుగ్రహించండి ప్రభువా. మా కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రన్హాం గారిలో నుండి 7 ఉరుముల ప్రత్యక్షతను ఇచ్చిన దేవుడవో ప్రభువా. ఆ 7 ఉరుముల ప్రత్యక్షత నేడు మాకు కూడా అనుగ్రహించండి ప్రభువా. నీ బయలుపాటు ఇవ్వండి నాయన, నీ ప్రత్యక్షతనివ్వండి నాయన. వాక్యము చుట్టూ మేము పోగై ఉన్నాము ప్రభువా. నీ వాక్యం అనే జీవాహారాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. వాక్యం ద్వారా నేడు మమ్మల్ని పోషించండి ప్రభువా. మా బలహీనతలన్నిటినీ తీసివేయండి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. నీ సన్నిధికి వచ్చి ఉండగా, నీ శరణు జొచ్చి ఉండగా, అయ్యా నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఏ విధముగా రూతు బోయాజు యొక్క పాదముల యొద్దకు వెళ్ళి ఉన్నదో, ఈ సంఘము కూడా నీ పాదాల దగ్గరికి నాయన, నీ అగ్ని స్తంభాన్ని కలుసుకోవటానికి ప్రభువా, నీ షకీనా మహిమను కలుసుకోవటానికి ప్రభువా, అతీతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడిని కలుసుకోవటానికి
చేయటానికి ప్రభువా, అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి ఉండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నీ కృప దయచేయమని అడుగుచున్నాము. మా మధ్య ఒక బలహీనుడు లేకుండా చేయమని అడుగుచున్నాము. ప్రతి వ్యక్తిని బలపరచమని అడుగుచున్నాము. మీ కృప మాకు తోడుగా ఉంచి కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. మరి కరుణాపీఠము, న్యాయ తీర్పు సింహాసనం చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. హల్లెలూయా. మరి ఎంతమంది మీరు చదివి వచ్చారో కానీ జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలని ప్రభు పేరిట కోరుచున్నాను. హల్లెలూయా. 66వ పేజీలో 244వ పేర. పోయిన వారం 243 దాకా చూసాము. మరి ఈరోజు కూడా 243 నుండి ఒక పేర వెనక్కి వెళ్తున్నాం. మీరు అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయం చదవమన్నాను. ఎంతమంది చదివారో? ప్రైజ్ లార్డ్. అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము చదవమన్నాను. మరి ఎంతమంది చదివారో జాగ్రత్తగా మరి దానిలో చదివినట్లయితే కొన్ని విషయాలు ఇప్పుడు మనం ముందుకు తీసుకొని రాబడుతున్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి ఈ విషయాలనేవి చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. అవి ఈలోక సంబంధమైన విషయాలు కావివి. ఇవి పరలోక సంబంధించిన విషయాలు. మరి పరలోకములో దేవుడు యొక్క సింహాసనము గురించి, 4 జీవుల గురించి, హల్లెలూయా, మరి అదే విధముగా 24 పెద్దల గురించి, హల్లెలూయా, 24 పెద్దల గురించి, కోటాను కోట్ల దేవదూతల గురించి, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఆ పరలోకపు నమూనాని ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. 4వ అధ్యాయం మొత్తము కూడా మీరు చదవండి. మరి పరలోకపు నమూనా అది. హల్లెలూయా. మరి 1వ అధ్యాయములో వధువు ఎత్తబడతా ఉన్నది. 2వ అధ్యాయం ఆ యొక్క 1వ వచనములండి, 4వ అధ్యాయం 1వ వచనంలో వధువు ఎత్తబడతా ఉన్నది. 2వ వచనం దగ్గరికి వచ్చేసేదలకే మరి అక్కడ సింహాసనం మీద ఒక సింహాసనం ఉంటుంది. సింహాసనం మీద ఒక్కడు ఆసీనుడై ఉంటున్నాడు. ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఈ సంగతులు ఎవరు చూస్తా ఉన్నారు? యోహాను ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళి పరలోకపు నమూనా అంతా చూస్తా ఉన్నాడు. పరలోకపు నమూనా యోహానికి చూయించబడతా ఉన్నది. అది మరి భూమి మీద చాలా మంది నాకు కళలు వచ్చినాయి, దర్శనాలు వచ్చినాయి, మరి మేము పరలోకానికి వెళ్ళాను, అక్కడ ఒక పెద్ద సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద మరి అక్కడ 1, 2, 3 కూర్చొని ఉన్నారు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ తప్పైన ఆలోచనలు, పరిశుద్ధ గ్రంథంతో ఏకీభవించటం లేదు అవి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే సింహాసనము ఒకటే ఉన్నది. సింహాసనము నందు 3 లేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3గా లేరు. తండ్రిగా ఉన్న ఆయనే కుమారుడిగా వచ్చాడు, కుమారుడిగా ఉన్న ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చి వధువుని తీసుకొని వెళ్తా ఉన్నాడు. మరి ఒక్క ఆయనే, 3 లేరు. మరి నేడు సంఘాలు ఏమేమి బోధిస్తున్నాయంటే త్రియేక దేవుడు ఉన్నాడు, త్రిత్వమైన దేవుడు ఉన్నాడు, తండ్రి లేకుండా కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని మాట్లాడుకుంటా ఉన్నాయి. ఆయన ఏమన్నా మానవుడు అనుకున్నారా? తండ్రి లేకుండా కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనడానికి? హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సర్వము సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామై ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మరి తండ్రి అయిన దేవుడే తన కుమారుడు మరి ఆదాము పాపములో పడిపోయినప్పుడు పాపము నుండి విడిపించటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మీరు చూడండి,
మరి మనం పోయిన వారం చూసుకున్నాము. మరి మీరు చూచినట్లయితే ఏదెను తోటలో ఆదాము పాపం చేసినప్పుడు ఆ విషయము పరలోకానికి తీసుకొని వెళ్ళబడినది. ఇదిగో నీ కుమారుడు పాపములో ఉన్నాడు, తప్పిదము చేసి ఉన్నాడు అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడంటే పరలోకంలో నుండి ఒక దూతను పంపలేదు, పరలోకంలో నుండి ఒక కుమారుడిని పంపలేదు, పరలోకంలో నుండి వేరొకళ్ళని పంపలేదు. ఆయనే స్వయముగా ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావని ఆయనే స్వయముగా వచ్చాడు, దిగొచ్చాడు. ఇంకొక వ్యక్తి ఉన్నట్టయితే ఇంకో వ్యక్తిని పంపేవాడు, ఇంకో వ్యక్తి ఎవరు లేరు. ఆయనే స్వయముగా భూమి మీదకి దిగొచ్చాడు ఆదామును రక్షించటానికి. ఆదామును రక్షించటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మరి ఈ విషయాలన్నీ కూడా మన కాల ప్రవక్త ద్వారా మన యొద్దకు వచ్చి ఉన్నాయి. మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, రెండవ పుస్తకం మొదటి పుస్తకం అంతా కూడా ఎత్తబాటు గురించి. అది మీరు చూడండి, అది మత్తయి సువార్త 17వ అధ్యాయములో మరి అక్కడ యేసుక్రీస్తు రూపాంతరము చెందుతాడు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని చెప్తా ఉన్నాడు అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి రాజ్యము గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ యొక్క పరలోక రాజ్యము గురించి, దేవుడి రాజ్యం ఎవరో కాదు, ఆయన భార్య అయి ఉన్నది, ఆయన భార్యతో రావటం అయి ఉన్నది. దాని గురించిన యొక్క ముందు ప్రదర్శన 17వ అధ్యాయంలో చూపబడినది. ఆ విషయాలన్నీ మనకు మొదటి పుస్తకంలో ఉంటాయి. హల్లెలూయా. రెండవ పుస్తకంలో అపరంజి గురించి, హల్లెలూయా, మరకతము గురించి, ఆ యొక్క వర్షపు ధనుసు గురించి, రంగుల గురించి, వాటన్నిటి గురించి వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మూడవ పుస్తకం దగ్గరికి వచ్చేసేదలకే మనం ఏం చూస్తున్నామయ్యా అంటే, మూడవ పుస్తకంలో న్యాయ తీర్పు, కరుణాపీఠము మరియు న్యాయ తీర్పు ప్రజల. మరి ఇప్పుడు మూడవ పుస్తకం దగ్గరికి వచ్చేదలకి 5వ వచనం కాడి నుంచి మనం చూస్తున్నాం. 5వ వచనము 6వ వచనము. 5వ వచనంలో ఏమున్నదో చూడండి. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నాయి. హల్లెలూయా. ఇంతకీ ఏంటివి ఉరుములు? మరి ఉరుమంటే ఏంటి? దేవుని యొక్క స్వరమే ఉరుమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడి స్వరము 7 సంఘ కాలాల్లో కూడా ఉన్నదా? 7 దీప స్తంభాల మధ్య దేవుడి స్వరం మాట్లాడుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఉరుము వంటి స్వరముతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాం 243 దగ్గరికి వెళ్దాం. 243వ పేరా దగ్గరికి వచ్చినట్లయితే స్టెఫను మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఎవరండి ఈ వ్యక్తి? స్టెఫను పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడి ఉన్న ఒక వ్యక్తి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తికి, పరిశుద్ధాత్మ లేని వ్యక్తికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటున్నాడు, ఒక వ్యక్తి సంఘములో కూర్చొని మరి అతడు నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను, నేను భాషలు మాట్లాడుతున్నాను, లేదా నేను ప్రవచనాలు చెప్తున్నాను, నేను ఫలానా కార్యం చేస్తున్నానని చెప్పచ్చు. కానీ అతడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడా లేదా అనేది దేనిని బట్టి నిర్ధారించొచ్చా అంటే అతడి యొక్క క్రియలను బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాము, స్టెఫను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుంది? మీరు ఒక్కసారి ఆ రిఫరెన్స్ వైపుకి నేను తిరగాలని ఇష్టపడుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ 4 సువార్తలు. హల్లెలూయా. 4 జీవులకు సాదృశ్యముగా ఉన్నాయి. 4వ జీవి యోహాను పక్షిరాజు అయి ఉన్నది. మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన, మరి అదేంటి?
అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో కాదు, పరిశుద్ధాత్మ. సత్యం ఎవరు? యేసుక్రీస్తే. సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో కాదు, పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును, ఇది మెయిన్ యేసయ్య చెప్పిన రుజువు, మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది? పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. నువ్వు నోవాహు కాలంలో ఉన్నావనుకో, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీద తాకినట్లయితే ఆ యొక్క నోవా కాలంలో ఉన్న ఆ వ్యక్తిని ఎక్కడికి నడిపిస్తుంది? నోవాహు యొక్క వర్తమానము యొద్దకు నడిపిస్తుంది. నోవాహు యొక్క వర్తమానమే ఆ కాలము సర్వసత్యమై ఉన్నది. నువ్వు మోషే కాలంలో పుట్టి ఉన్నావనుకో, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి నడిపించబడతావయ్యా అంటే మోషే తీసుకొచ్చిన వర్తమానములోకి నడిపించబడతావు. ప్రజల, నువ్వు అపోస్తులుడైన పౌలు దినాల్లో ఉన్నావనుకో, పరిశుద్ధాత్మ ఒకవేళ నీ మీదకి వచ్చినదనుకో, పరిశుద్ధాత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడికి నడిపించాలి? సర్వసత్యం. సర్వసత్యం అంటే ఏంటి? ఆ కాలానికి పంపించబడిన వర్తమానమే సర్వసత్యం. హల్లెలూయా. బైబిల్ ఏమో సత్యమై ఉన్నది, ఈ సత్యములోనే సర్వసత్యం అనేది దాగి ఉన్నది. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? వాక్యమే సత్యం. సర్వసత్యం అంటే ఏమిటయ్యా అంటే, జాగ్రత్తగా పట్టుకోవాలి, ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సర్వసత్యం అంటే ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఆ కాలానికి పంపించబడిన వర్తమానమే సర్వ సత్యమై ఉన్నది. ఇప్పుడు మోషే వచ్చి నేను నోవాహు కట్టినట్టుగా ఒక ఓడ కడతాను, ఆ ఓడలోకి రండి అని మోషే ఐగుప్తులో చెప్తే కుదురుతుందా? నోవాహు వర్తమానము వేరు, మోషే వర్తమానము వేరు. ప్రజల, నోవాహు వర్తమానముతో మోషే రాలేదు. హల్లెలూయా. నోవాహు వర్తమానం ఏమిటయ్యా అంటే ఓడలోకి రండి అని. మోషే వర్తమానం ఓడలోకి రండి అని కాదు, ఐగుప్తును వదిలిపెట్టి బయటికి వచ్చేయండి అని. హల్లెలూయా. మరి ఈ కాలపు మోషే ఉండాలా? ఈ కాలానికి ఒక మోషే పంపించబడ్డా? పాస్టర్ గారు, ఈ కాలానికి బ్రన్హాం గారేగా పంపింది. విలియం మ్యారన్ బ్రన్హాం గారిలో మోషే యొక్క అభిషేకము పనిచేసినది. హల్లెలూయా. నిర్గమము ప్రవక్త అయి ఉన్నాడు. మోషే ఏమై ఉన్నాడు? విలియం మ్యారన్ బ్రన్హాం గారు కూడా నిర్గమము యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. మరి నిర్గమము అంటే మరి బయటికి పిలుచుట, ఐగుప్తు బానిసత్వము నుండి ఇజ్రాయేల్ ప్రజలను బయటికి పిలుచుట. మరి ఈ కాల ప్రవక్త కూడా బయటికి కొంతమంది జనులను పిలవటానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నిర్గమము అంటే బయటికి పిలుచుట, లోనికి తీసుకొని వెళ్ళుట. రెండు కార్యాలతో ముడిపడి ఉన్నది. ఒకటి బయటికి పిలుచుట అంటే బయటికి వెళ్ళటం, రెండవది లోనికి తీసుకొని రాబడటం. అంటే మరలా బయటికి వెళ్ళిన వాళ్ళు మరలా వెనక్కి రావటం అనే? నో, అది కాదు. మళ్ళీ వెనక్కి రావటం అనేది కాదు. హల్లెలూయా. మనము లోకంలోకి వచ్చాము, పాపంలో ఉన్నాము, పాపము నుండి మనం విడిపించబడుతున్నాము. మనము విడిపించబడటం, బయటికి రావటం అంటే విడిపించబడటం. ఒక సంఘశాఖ నుండి విడిపించబడటం, ఒక లోక కార్యాల నుండి విడిపించబడటం, మతశాఖ సంస్థల నుండి విడిపించబడటం,
ఆచారాల నుండి విడిపించబడటం అంటే పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తా ఉన్నది? ఈ లోక సంబంధమైన సంగతులన్నిటి నుండి నిన్ను విడిపిస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపిస్తున్నాడు మోషే వచ్చి. ఇప్పుడు మోషేలోకి దేవుడు దిగొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దిగొచ్చిన ఆయన, ఇప్పుడు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు తిరిగి మరలా వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే వాగ్దాన దేశములోనికి. ఈ కాలంలో మనకు కూడా దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడా? ఈ కాలంలో వాగ్దానం చేయబడిన దానిలోనికి మనల్ని తీసుకెళ్లడానికి దేవుడు ఒక యెహోషువ వంటి ఒక ప్రవక్తనే ఈ కాలంలో పంపించి ఉన్నాడా? మోషే వంటి ప్రవక్త మాత్రమే కాదు. మొదటి నిర్గమంలో 2 ప్రవక్తలు ఉన్నారు, మోషే, యెహోషువ. మోషేనేమో బయటికి తెచ్చాడు, యెహోషువనేమో లోనికి తీసుకెళ్లాడు. ఈ రోజు 2 పరిచర్యలు ఒకనిలోనే జరుగుతున్నాయి. హల్లెలూయా. ఓ యెహోషువ పరిచర్య ఏంటి పాస్టర్ గారు? వారికి వాగ్దాన దేశంలో వారి స్వాస్థ్యాన్ని పంచిపెట్టటం. హల్లెలూయా. రూబేను, నీ స్వాస్థ్యం ఇదిగో, ఇక్కడున్నది ఇది, నీ భూభాగం ఇది అని చూపిస్తా ఉన్నాడు. షిమ్యోను, నీ భూభాగం ఇది, నీ స్వాస్థ్యం ఇది అని వాళ్ళ స్వాస్థ్యాన్ని పంచిచుతా ఉన్నాడు. మరి ఈ పరిచర్య, యెహోషువ యొక్క ఈ పరిచర్య, స్వాస్థ్యాన్ని పంచే పరిచర్య మన కాల ప్రవక్త విలియం మ్యారం బ్రనాం గారు చేశారా? మార్టిన్ లూథర్ నీతీకరణ, ఇదిగో నీ వర్తమానం. జాన్ వెస్లీ శుద్ధీకరణ, ఇదిగో నీ యొక్క వర్తమానం. పెంతెకోస్తు వరముల పునరుద్ధరణ, ఇదిగో నీ వర్తమానం. నీ స్వాస్థ్యం ఇక్కడ ఉన్నది అని పంచి చూపించాడా? ప్రతి కాలానికి కూడా వారి యొక్క వర్తమానం ఏదో, వాళ్ళ ప్రవక్త ఏదో చూయించాడా? వారి భూభాగం ఏదో చూయించాడా? యెహోషువ యొక్క పరిచర్య కాల ప్రవక్త చేశాడా? ప్రైజ్ ది లార్డ్. సంగమా, పరిశుద్ధాత్మ అంటే నిన్ను ఏం చేస్తుంది? ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, అందరి మీదకి కాదు, ఏర్పాటులో ఉన్న నీ మీదకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తా ఉన్నదో, ఆ సింహాసనం దగ్గర నుండి ఆ వెలుగు నీ మీదకి వస్తా ఉన్నదో, ఆ యొక్క 4 జీవుల దగ్గర నుండి ఆ వెలుగు నీ మీదకి వస్తా ఉన్నదో, ఆ కెరూబుల దగ్గర నుండి ఆ వెలుగు నీ మీదకి వస్తా ఉన్నదో, ఆ యొక్క అగ్ని స్తంభమైన ఆ దేవుడు, ఆ యొక్క వెలుగుతో నింపబడిన ఆ వర్తమానము నీ మీద ప్రభావితం చూపినప్పుడు నువ్వు మార్చబడతావు. లోకపు విధానము నుండి మార్చబడతావు. నువ్వు వేరవుతావు. అబ్రహాము వేరయ్యాడా? అబ్రహామును ఒక స్వరం పిలిచినది. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును ఒక స్వరం పిలిచినదా? మీరే చూడండి. ఆదికాండం మొట్టమొదటి పుస్తకం ఏంటి బైబిల్లో? ఆదికాండం. ఆదికాండం, ఆదిలో ఉన్న సంగతులన్నీ ఉంటాయి అక్కడ. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు, ఏంటిది? నిర్గమం. ఎక్కడి నుండి? బబులోను నుండి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నేను నీకు చూపించు దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళమని చెబుతున్నాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అబ్రహాము యొక్క సహజ సంతానమైన ఇజ్రాయేల్ ప్రజలకి వాగ్దానం చేశాడు. అబ్రహాము యొక్క రాజ సంతానమైన మనకి కూడా అదే వాగ్దానము చేశాడు. నీ సంతానానికి. అబ్రహమా, ఈ వాగ్దానాలు నీ సంతానానికి. ఓ అబ్రహాం సంతానమయ్యి. ఎవరా అబ్రహాం సంతానం? హల్లెలూయా.
ఓ మేము అబ్రహాముకు పుట్టలేదే అని మీరు అనుకుంటున్నారేమో. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు అబ్రహాముకు శరీర సంబంధంగా పుట్టినవారు, కానీ అబ్రహాముకి మనము కూడా సంతానం అవుతున్నాము. ఎలా అవుతున్నావు పాస్టర్ గారు? మనం అన్ని చెడులము కదా. మనము చెట్లకో పుట్లకో రాళ్లకో రప్పలకో విగ్రహాలకో మొక్కిరాలము కదా. మరి మనము ఎలాగా అబ్రహాము యొక్క సంతానం అవుతున్నాం పాస్టర్ గారు? ప్రైజ్ ది లార్డ్. ఎలా అవుతున్నామంటే అబ్రహాము మరి కుమారుడు పేరు యేసుక్రీస్తు. ఏంటి పాస్టర్ గారు? అబ్రహాం కుమారుడు యేసుక్రీస్తా? అబ్రహాం కుమారుడు యేసుక్రీస్తా? అబ్రహాం కుమారుడు ఇస్సాక నిన్నాను, అబ్రహాం కుమారుడు ఇష్మాయేల్ నిన్నాను, మరి అబ్రహాం కుమారుడు యేసుక్రీస్తు కూడా. మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు అని. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అవునా? అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు ఆ కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం కుమారుడు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆత్మను పొందుకున్న మనమంతా, ఆ పరిశుద్ధాత్మను పొందిన మనమంతా అబ్రహాం సంతానం అవుతున్నాము. సంగమా ఈ విషయాలు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఏం చేశాడో నీకు అదే వాగ్దానం చేశాడు. అబ్రహామును బయటికి పిలిచినట్టుగా నిన్ను బయటికి పిలుస్తున్నాడు. అబ్రహాం ఎక్కడి నుండి బయటకు వచ్చాడు? ఎక్కడి నుండి? విగ్రహారాధన కుటుంబంలో నుండి బయటకు వచ్చాడు. హల్లెలూయా. దేవుడి ఎన్నిక, దేవుడి ఏర్పాటు, దేవుడి సంకల్పం అందరి మీద లేదు. ఏర్పాటులో ఎన్నికలో ఉన్న, అందుకే ఎన్నికలో ఉన్న అబ్రహాముని మెల్కీషెదెకు కలుసుకున్నాడు. శారా గొడ్రాలుగా ఉండొచ్చు, కానీ ఆ కుటుంబం ఎన్నికలో ఉన్నది, ఆ కుటుంబం ఏర్పాటులో ఉన్నది. ఆ కుటుంబాన్ని దేవుడు విజిటింగ్ చేస్తున్నాడు, ఆ గృహాన్ని దేవుడు విజిటింగ్ చేస్తున్నాడు. ఈ రోజు ఎంతమంది గృహాలని ఈ చివరి దినాలలో, కడవరి దినాలలో విజిటింగ్ చేస్తున్నాడు. ఎంతమంది గృహాలని ఆ దేవుడు విజిటింగ్ చేస్తున్నాడండి? అబ్రహాం గృహాన్ని విజిటింగ్ చేశాడా? ఎన్నికలో ఉన్న అబ్రహాం గుడారాన్ని విజిటింగ్ చేశాడా? అబ్రహామును దర్శించాడా? అందరిని కాదు. హల్లెలూయా. ఓ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నా కుటుంబాన్ని కూడా, నన్ను కూడా మీరు దర్శించండి, మీరు విజిటింగ్ చెయ్యండి. శారా గొడ్రాలు తనను తీసేయటానికి, శారాకు వాగ్దాన కుమారుడు ఇవ్వటానికి దేవుడు ఆ కుటుంబాన్ని దర్శిస్తా ఉన్నాడు. ఈ చివరి దినాల్లో ఒక సంఘం ఉన్నది. ఆ సంఘానికి వాగ్దాన కుమారుని ఇవ్వటానికి, బ్రన్హాం యొక్క సంఘానికి వాగ్దాన కుమారుని ఇవ్వటానికి, మరి చివరి దినాల్లో కూడా బలిష్ఠుడైన దూతగా ప్రకటన 10వ అధ్యాయములో దిగొచ్చి, పరలోకము నుండి భూమి మీదకి దిగొచ్చి అబ్రహామును దర్శించినట్టుగా బ్రన్హామును దర్శించి వాగ్దాన పుత్రుడిని అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మెల్కీషెదెక్. హూ ఈస్ దిస్ మెల్కీషెదెక్? అబ్రహామును కలుసుకున్న ఆ మెల్కీషెదెక్ ఎవరు కాదు. బ్రన్హామును కలుసుకున్న మన దినాలలో, ప్రస్తుత కాలంలో మన దినాలలో బ్రన్హామును కలుసుకున్న ఈ మెల్కీషెదెక్ ఎవరు? తల్లి లేని ఆయన, తండ్రి లేని ఆయన, వంశావళి లేని ఆయన. హూ ఈస్ దిస్ మెల్కీషెదెక్? మనందరికీ తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, కానీ ఆయనకి తల్లి లేదు, తండ్రి లేదు. ఎవరు ఆయన? తల్లి లేని ఆయన ఎవరు? తండ్రి లేని ఆయన ఎవరు? ప్రైజ్ ది లార్డ్. జీవిత కాలమునకు
ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై నిరంతరం ఉన్నాడు. అన్ని కాలాల్లో ఉన్నవాడు, నిత్యము ఉన్నవాడు. Praise the Lord. ఆ వెలుగు, ఆ మహోన్నతమైన సింహాసనం దగ్గర నుండి వచ్చిన ఆ వెలుగు ఏర్పాటులో ఉన్న కొంతమందిని తాకుతా ఉన్నది. ఇక్కడ స్టెఫన్ తాకింది. పరిశుద్ధాత్మతో సంపూర్తిగా నింపబడి ఉన్న ఒక వ్యక్తి. ఇప్పుడు స్టెఫన్ మనసు మారిపోయింది, స్టెఫన్ ఆలోచనలు మారిపోయాయి, స్టెఫన్ ప్రవర్తన మారిపోయినది, స్టెఫన్ నడక మారిపోయినది, స్టెఫన్ మాట మారిపోయినది. అంటే మారిపోయిందంటే ఏమైపోయింది? ఎలాంటి మాటలు వచ్చేసాయి? సరే మీరు చూస్తారా ఏమొచ్చాయి? ఎలాగున్నాడో స్టెఫను? క్రీస్తు మనసు వచ్చేసింది. ఈ మానవ మనసు పోయి క్రీస్తు మనసు చేత స్టెఫను పరిశుద్ధాత్మ పూర్ణుడై నింపబడ్డాడు. సరే, ఇక్కడ 243వ పేరా వైపుకి నేను తిరుగుచున్నాను. స్టెఫను పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడి ఉన్న ఒక వ్యక్తి. అతడిని నివారించుటకు ప్రయత్నించారు. హల్లెలూయా. స్టెఫన్ ఏమో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అక్కడ ప్రారంభము, అక్కడ ఉన్న సంఘము, అక్కడ ఉన్న ప్రజలు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు చూస్తున్నారా? పగలు ఉంది, రాత్రి ఉంది. పగలుంది, రాత్రి ఉంది. వెలుగుంది, చీకటి ఉంది. అంటే కొంతమంది వెలుగుతో నింపబడుతున్నారు, కొంతమంది చీకటితో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు స్టెఫను పరిశుద్ధాత్మ అంటే యేసే, వాక్యమే. పరిశుద్ధాత్మ పూర్ణుడై అంటే వెలుగుతో నింపబడ్డాడు. నీ వాక్యమే వెలుగు కదా. వెలుగెవరు? వాక్యమే వెలుగు కదా. మరి వెలుగుతో ఎవరు నింపబడిపోయి ఉన్నారు? స్టెఫను. పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడి ఉన్న, నిలబడి ఉన్న ఒక వ్యక్తి. అతడిని నివారించుటకు అనేకులు ప్రయత్నించారు. సభ దగ్గరికి కూడా ఈడ్చుకెళ్లారు. సన్హెద్ర సభ దగ్గరికి. అతడు చెప్పుచున్న వాక్యము వారికి నచ్చటం లేదు. హల్లెలూయా. మీరు చూడండి, అపోస్తుల కార్యం తీయండి అందరూ. హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం. ఇంపార్టెంటేనా? ప్రాముఖ్యమైనదేనా? చాలా పెద్ద అధ్యాయం ఇది. హల్లెలూయా. మరి ఇక్కడ 7వ అధ్యాయములో ఆయన ప్రసంగాన్ని ప్రారంభిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ చూసారా, అబ్రహాముని తీసుకున్నాడు, తర్వాత అందరిని తీసుకొస్తున్నాడు. ఇక్కడ మీరు ఈ మొదటి వచనం చూడమ్మా. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా. మరి ఆ మాట చూడండి, ఆ భాష చూడండి. ఎవరో తెలుసా వీళ్ళు? స్టెఫన్ని చంపాలనుకుంటున్నోళ్ళు, స్టెఫన్ని చంపాలని స్టెఫను మీద కక్ష కట్టుకున్నోళ్ళు. ఏ ముసుగులో ఉన్నారో తెలుసా? భక్తి ముసుగులో. ఏ భక్తో తెలుసా? వాక్యం అనే భక్తి ముసుగులో ఉండి స్టెఫన్ని రాళ్ళు తీసుకొని కొట్టి చంపినోళ్ళు. యేసుని చంపారా? పౌలుని చంపారా? పేతురుని తలక్రిందులుగా సిలువేసి చంపారా? వీళ్ళంతా బయట అన్యులు అనుకుంటున్నారా? పూజలు చేసే విగ్రహారాధికులు అనుకుంటున్నారా? నో, భక్తి ముసుగులో ఉండి చంపినోళ్ళు. క్రైస్తవ్యం యొక్క ముసుగులో ఉండి చంపిన వారు. పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఈ స్టెఫన్ని ఇక్కడ వారందరూ కూడా ఇదే బైబిల్ని చదువుతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు,
మరి చాలా పెద్ద తెగ గుంపులు, ప్రధాన యాజకులు, పెద్ద పెద్ద వారందరూ కూడా ఉన్నారు. పామరుడైన ఒక స్టెఫను పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని యొక్క వెలుగుతో నింపబడి మండుచున్న నిప్పు కొరివిలాగా అతడు వాళ్ళకు ఉపదేశిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడో చూడు. స్టెఫన్ చెప్పినదేమనగా, సహోదరులారా, ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆది కాండం దగ్గరికి వెళ్ళి నుంచి వివరించుకుంటూ వస్తున్నాడండి. ఆది కాండము నుండి యేసుక్రీస్తు వచ్చేదాకా కూడా పాత నిబంధన అంతా కూడా ప్రసంగంలో వివరించాడు ఇతను. ప్రజల్లా అబ్రహామును తీసుకుంటున్నాడు, ఇసాకుని తీసుకుంటున్నాడు, యాకోబుని తీసుకుంటున్నాడు, యేసేపుని తీసుకుంటున్నాడు, మోషేని తీసుకుంటున్నాడు. అనేక మంది ప్రవక్తలను తీసుకుంటా ప్రవక్తలను ఎలాగ చంపారో, మీ పితరులు ఎలాగ చంపారో, ఏ విధముగా పరిశుద్ధాత్మను వ్యతిరేకించారో, ఈ రోజు మీరు కూడా అలాగే వ్యతిరేకిస్తున్నారు అని వాళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. యేసు క్రీస్తు వరికి కూడా మొత్తం తీసుకొని మాట్లాడాడు. అందుకంటున్నాడు, స్టెఫన్ చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెస్పుతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశము నుండి నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో. ఇదే కదా మనం మత్తయి ఆదికాండం 12 చదివాం కదా. ఆదికాండం 12లో ఉన్నది. మరి స్టెఫన్ ఎత్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనలో స్టెఫను అప్పటికి ఎన్ని వేల సంవత్సరాలైనవి? 2000 సంవత్సరాలు. ప్రజల నోవాహు దాకా 2000, నోవాహు నుంచి యేసుక్రీస్తు దాకా 2000. పట్టుకుంటున్నారా? నోవాహు తర్వాత ఎవరు వచ్చారు? షేము, హాము, యాపెతు. వాళ్ళలో ముగ్గురులో నుండి వచ్చిన షేము సంతానంలో నుండి అబ్రహాం వచ్చింది. పట్టుకుంటున్నారా? మరి 1500 సంవత్సరాల పూర్వం నుండి జరుగుతున్న విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏం జరుగుతుందో. 4వ వచనం. అప్పుడు అతడు, మరి మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? ఎన్నికలో ఉన్న అబ్రహాముకి. ఎన్నికలో లేని వాళ్ళకి ప్రత్యక్షం అవడు. ఎన్నికలో ఉన్నవారికే ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి చీకటి నుండి వెలుగు వైపుకు నడిపిస్తాడు. లోకము నుండి విడిపిస్తాడు, పాపము నుండి విడిపిస్తాడు, బానిసత్వము సాతాను బంధకాల నుండి విడిపిస్తాడు. సంగమా పట్టుకుంటున్న విషయాలు. ఇప్పుడు అబ్రహాముకు ప్రత్యక్షమై బయలుదేరి ప్రత్యక్షమై నీవు నీ దేశము నుండి నీ స్వజనమును విడిచి బయలుదేరి. ఎందుకని స్వజనము? సొంత జనం, సొంత బంధువులు, సొంత రక్త సంబంధికులు వదిలిపెట్టి రమ్మంటున్నాడు దేవుడు. వారి సొంత రక్త సంబంధికులను వదిలిపెట్టి రమ్మంటున్నాడు దేవుడు. ప్రజల దేవుడు ఆ వ్యక్తి పట్ల ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అబ్రహాము పట్ల దేవుడు ఒక కార్యం జరిగించడానికి ఇష్టపడినట్లయితే, దేవుడి యొక్క ప్రణాళిక అబ్రహాములో కదిలాడుతున్నట్లయితే, ఈ రోజు వధువులో కూడా దేవుని యొక్క ప్రణాళిక కదలాడుతా ఉన్నదా? వధువు కూడా దేవుడి యొక్క ప్రణాళిక కింద ఉన్నదా? నేను నీకు చూపించు దేశానికి రమ్మని అతనితో చెప్పాడు. అప్పుడు అతడు, ఈ కల్దీలే బబులోనులు, భయంకరమైన విగ్రహారాధన కుటుంబం. హల్లెలూయా. ఈ కల్దీల ఆ దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమునకు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూసారా వాగ్దానం? చూడండి, ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యంగా ఇయ్యక, అతని కుమారుడు లేనప్పుడు
అతనికి అతని తర్వాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. హల్లెలూయా. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురని ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు, 400 అంటే 400 సంవత్సరాలు. నీకు ఎక్కడ కనబడుతుంది? 400 అంటే 100, 400 అంటే 400, 400 సంవత్సరాల 15వ అధ్యాయం కనబడుతుంది ఆది కాండము. మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదరని చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించను. అవునా? ఎక్కడ 17వ అధ్యాయంలో సున్నతి ఇచ్చాడా? ఆది కాండం 17వ అధ్యాయము సున్నతి. ప్రజల మీకు ఒకటి చెప్పమంటారా? మోషే మండుచున్న పొద దగ్గర దేవుడు కలుసుకున్నాడా? ఐగుప్తులో నా ప్రజల బాధ విన్నాను అన్నాడా? వారిని విడిపించడానికి నేను పంపిస్తున్నాను అన్నాడా? మరి దేవుడు అతన్ని వారిని, నా జనులను విడిపించమని మోషేను పంపినప్పుడు మోషే ఐగుప్తుకి వెళ్తున్నాడు. వెళుతున్న మార్గ మధ్యములో సత్రములో అతనిని ఎదుర్కొని చంపజూస్తాడు. ఎలామని చెప్పింది ఈయనే, చంపజూస్తుంది ఈయనే. సరే, వాక్యం చూస్తారా? చూడండి, నిర్గమాకాండం. భలే ఆశ్చర్యంగా ఉంటాయి వారితో వాక్యం, అద్భుతమైన విషయాలు. మరి ఇవి గ్రహింపు ఉండాలి. గ్రహించితే తప్ప ఈ విషయాలు, మరి పరిశుద్ధాత్మ ఉంటే తప్ప ఈ విషయాలు క్యాచ్ చేయలేరు. పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించునుగాక. 3 తీయండి అమ్మ 3వ అధ్యాయం ఒకసారి తీయండి, 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను. ఇదంతా మండుచున్న పొద యొక్క దర్శనమమ్మ. ఇక్కడ మండుచున్న పొద దగ్గర దేవుడు అతనితో కలుసుకుంటున్నాడు. 7వ వచనము మాట్లాడుతున్నాడు చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులు, అమ్మోరీయులు, పెరెర్జీయులు, హివ్వీలు, యోబుసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇజ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారు పెట్టు హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయేలైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, ఇదంతా చూస్తున్నారా? దేవుడు మోషేతో ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలను తోడుకొని రమ్మని చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయం దగ్గరికి రండి. 4వ అధ్యాయం 21వ వచనం తీసుకున్నారా అండి? ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ 19 నుండి చూడండి. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయారు గనక ఐగుప్తుకి తిరిగి వెళ్ళమని మిద్యానులో, ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవా చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఐగుప్తులో తిరిగి వెళ్ళు. మిద్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు నందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యాలన్నీ ఫరో ఎదుట చెయ్యవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వారిని పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుణ్ణి నీ జ్యేష్ఠ పుత్రుణ్ణి చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని
అతనితో చెప్పమనెను. ఇక ఈ ఆజ్ఞను పొందిన తర్వాత ఈ మాట తీసుకొని ఇక పోతున్నాడు. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని, ఎవరిని? మోషేని చంప చూడగా. ఎవరు? యెహోవాయే. ఎందుకండి? పంపిస్తుంది యెహోవానేగా. మరి ఎందుకని సత్రములో అతన్ని కలుసుకొని చంప చూస్తున్నాడు? ఈ విషయం నీకు అర్థం అవ్వాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలా? ఇదేంటి పాస్టర్ గారు, దేవుడే మోషేని పంపిస్తున్నాడు, దేవుడే వెళ్ళమని చెబుతున్నాడు, మరి ఇజ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు, మరి నా జ్యేష్ఠపుత్రుడిని పంపించు, ఒకవేళ పంపించకపోతే నీ జ్యేష్ఠపుత్రులు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల యొక్క జ్యేష్ఠపుత్రులు అందరూ కూడా చనిపోతారని చెప్తా ఉన్నాడు. ఇక ఆ ఆజ్ఞను పొంది ఇక వెళ్తున్నాడు. ఇక మోషే ఇక ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడానికి వెళ్తున్నాడు. వెళ్ళే మార్గ మధ్యములో దేవుడు కలుసుకుంటున్నాడు. దేవుడు ఎందుకు కలుసుకున్నాడు? మోషేని చంప చూడగా. మోషేని చంపటానికి కలుసుకున్నాడు. అప్పుడు సిప్పోరా ఏం చేసినది? అక్కడ ఏముందో చూడండి, 4 తీసారా అండి? ఎన్నో వచ్చినాము? 24. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవాయే ఆ మోషేని ఎదుర్కొని అతనిని, అంటే మోషేని చంప చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదాల యొద్ద అది పడేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధివైన పెనివిటివైతివి అనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ సున్నతి లేని కారణాన్ని బట్టి చంప చూస్తున్నాడండి. సున్నతి అంటే దేనికి సాదృశ్యం? సున్నతి దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ. హెచ్చుగా ఉన్న భాగాన్ని కట్ చేయటమే సున్నతి. మనలో చాలా లోక సంబంధమైన హెచ్చైన కార్యాలు ఉన్నాయి. వాటన్నిటిని పరిశుద్ధాత్మ కట్ చేయాలి, వాటన్నిటిని కాల్చేయాలి, వాటన్నిటిని తీసేయాలి, వేరు చెయ్యాలి. సున్నతి పరిశుద్ధాత్మక సాదృశ్యముగా ఉన్నదా? పాత నిబంధన సున్నతి, కొత్త నిబంధన వచ్చేదలకే పరిశుద్ధాత్మ బాప్తిజమము. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా ఏ వ్యక్తి కూడా వెళ్ళలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం విడిపించబడాలి అన్న పరిశుద్ధాత్మ బాప్తిజం అవసరం, అగ్ని బాప్తిజం అవసరం. అందుకే అంటున్నాడు, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. అంతటా ఆయన అతన్ని విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివి అనేను. ప్రైజ్ ది లార్డ్. చూసారా అండి? ఇప్పుడు అదే విధముగా పరిశుద్ధాత్మ ద్వారా మనమందరము కూడా ఆయన బిడ్డలం అవుతా ఉన్నాము, రక్త సంబంధికులం అవుతా ఉన్నాము. ఇక్కడికి వచ్చేద్దామా అండి? ఇక్కడికి రండి. స్టెఫను యొక్క ప్రసంగాన్ని చూద్దాం. 7వ అధ్యాయము అపోస్తల కార్యము. ఇదంతా మీరు చూడండి, ఇంటికెళ్ళి చదవండి, మరలా ఇంకొకసారి చదవండి. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాము. అమ్మ ఒక్కసారి మీరు చూడండి. 45వ వచనము నుండి చూద్దాం. 45. మన పితరులు, అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 45వ వచనం. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకొనిన వారై దేవుడు తన ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనులను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువ కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినాల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని యొక్క నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను
ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలము ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యాలయాలంటే మనిషి ద్వారా కట్టబడిన ఆలయాలు. పట్టుకుంటున్నారా? సర్వోన్నతుడు అంటే ఎవరు? దేవుడు. మరి ఆయన నివసించే ప్లేస్ ఏది? పాత నిబంధనలో మోషే ఆలయాన్ని కట్టాడు, గుడారాన్ని కట్టాడు దేవుడికి. సొలొమోను కూడా దేవాలయాన్ని కట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసేదలికే యేసే ఆలయమై ఉన్నాడు. ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో 3 దినముల్లో తిరిగి మరలా కడతానన్నాడు. అయితే ఆయన మరి యూదులు గ్రహించలేకపోయారు యేసే ఆలయం అన్న సంగతి. హల్లెలూయా. 49 సంవత్సరాల ఆలయాన్ని కట్టారు, నువ్వు 3 దినాల్లో దీన్ని కడతావా అని వాళ్ళు మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. అయితే తర్వాత ఆ ఆలయమైన తర్వాత మరి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీరు దేవుని ఆలయమని ఎరగరా అని సంఘముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సంఘమే దేవుడి ఆలయమై ఉన్నది. దేవుడు నివసించే ప్లేస్ ఏదంటే మనలో నివసించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆలయముగా మనమే ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక రాతి గోడల మధ్య కాదు ఆయన ఉండాలని ఇష్టపడుతుంది, సజీవమైన మందిరముగా మీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది ఆయనకు చోటిస్తున్నారు? అందుకే అంటున్నాడు, ఇక్కడ యాకోబు దేవుడి నివాస స్థలము, ఇక్కడ యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను చూసారా, దావీదు కట్టగోరాడు గాని కాతి నీ కుమారుడు కడతానన్నాడు, సొలొమోను కట్టాడు. అయినను కట్టినా గాని ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఈ ఆకాశం సృష్టించింది ఆయనే, ఈ భూమిని కలగజేసింది ఆయనే. మరి ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలము ఏది? ఇవన్నీ నా హస్తకృత్యాలు కావా అని ప్రభువు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత్యాలయాల్లో నివసింపడని. ఎవరు మాట్లాడుతున్నారు ఈ ప్రసంగం? స్టెఫను. హల్లెలూయా. 51 చూడమ్మా. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు. పాస్టర్ గారు అంత మాట అనవాకండి పాస్టర్ గారు. వాళ్ళు భక్తి పరులు, దేవాలయములో యాజకులు. ప్రజలా ఈరోజు భక్తి పరులు అలాగే ఉన్నారు. ఇక్కడ భక్తి పరులుగా పిలువబడుతున్నారు. ఎలాగున్నారో భూమి మీద ఈరోజు కూడా అదే స్పిరిట్, అదే అభిషేకం, అదే ఆత్మలు. ఇక్కడ అంటున్నాడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా. అంటే దేవుడి వాక్యానికి వారు ఎంత మాత్రము, ఎంత పెద్ద ప్రసంగం చేశాడో చూడండి. ఆయన ఏమన్నా మనసు తిరిగిందా? అయ్యా స్టెఫను, నువ్వు చెప్పేది సత్యమే, నమ్ముచున్నాం అన్నారా? నమ్మలా, అంటల్లా. వాళ్ళు పట్టుకున్న దాన్నే కరెక్ట్ అని కూర్చున్నారు. ఈ రోజు కూడా అలాంటి సంఘాలు ఉన్నాయా? ఈ రోజు కూడా అలాంటి ఆత్మలు ఉన్నాయా? ఈ రోజు కూడా అలాంటి బోధలు ఉన్నాయా? భూమి మీద ఉన్నాయా లేవా అండి? హల్లెలూయా. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యానికి ఎంత మాత్రం. అమ్మా ఒక్క దేవుడు ఉన్నాడమ్మా.
దేవుడు ఒక్కడేనమ్మా. యేసుక్రీస్తు నామములోనే బాప్తిజం అమ్మా. ప్రభురాత్రి భోజనము రేత్రి పూటే తీసుకోవాలమ్మా. స్త్రీ బోధ చేయకూడదమ్మా. ఇవి చెప్తున్నామనుకో, ఊరుకో పాస్టర్ గారు, త్రియేక దేవుడైతే, త్రిత్వమైన దేవుడైతే ఒక్క దేవుడు అంటావు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామల బాప్తిజం ఏసే చెబితే యేసుక్రీస్తు నామల బాప్తిజం అంటావు. పగలితే ఏమైంది, నైట్ ఇస్తే ఏమైంది? దేవుడి వాక్యానికి చోటు ఇవ్వటంలా ప్రజలు. అలాంటి జనులతో జాగ్రత్త. అలాంటి ప్రజలు డేంజర్ ప్రజలు. హల్లెలూయా. కయ్యూను దేవుడు మాటకు చోటిచ్చాడా? కయ్యూను దేవుడి మాటకు చోటిచ్చాడా? ఈ రోజు ఇలాంటి ప్రజలు దేవుడి మాటకు చోటియటం లేదంటే ఎంత కరుడు గట్టిన హృదయము. అందుకే ముష్కరులారా అన్నాడు. ముష్కరులారా అన్నాడు. ఆ ప్రజలని ముష్కరులారా అన్నాడు. కరుడు కట్టుకుపోయింది. రాతి గుండె. బా, గుండె కూడా ఎలాంటిదంట? ఇర్మియాలో చెప్తాడు కదండి. హల్లెలూయా. రాతి గుండె. ఈరోజు ఎంత మాత్రం కనికరం కానీ ఏముండదు, జాలి కానీ దయ కానీ ఏముండదు. అసలు వాక్యం ఏం చెబుతుందో కూడా చూడరు. ఆయన కంటే గొప్పడా? అంత పెద్ద మినిస్ట్రీ, అన్ని వేల మంది ప్రజలు వెళ్తంటే వాళ్ళకంటే ఇది గొప్పదా? అంటే దేని మీద పెట్టారు మనసు? వాక్యం మీద కాదు, బైబిల్ మీద కాదు, పరిస్థితులు. అక్కడున్న పరిస్థితులు, అక్కడ ఉన్న జన సమూహము. నెఫిలియన్లు అక్కడికి వెళ్ళిన తర్వాత 10 మంది పరిస్థితుల మీద మన దృష్టి పెట్టారు. హల్లెలూయా. నోవాహు దినాలలో ఆకాశం పైకి రాడర్స్ని వెళ్ళి పంపించి అక్కడ పరిస్థితుల మీద దృష్టి పెట్టారు. మేము అక్కడ నీరే లేదు నోవా అన్నారు. హల్లెలూయా. నీ మాట ఎలా నమ్మేమన్నారు. 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు పరిస్థితుల మీద పెట్టి. ప్రజలా, మనం జయించలేము, మనల్ని భక్షించే దేశము, మనం వెళ్తే తుత్తినీలుగా చంపేస్తారు, వాళ్ళ కంటికి మనం ఎలా ఉన్నామో తెలుసా, మిడతల వలె ఉన్నాము అని చెప్పి చెడ్డ సమాచారం తెచ్చారు. పరిస్థితుల మీద ఆధారపడకూడదు, వాగ్దాన వాక్యం మీద ఆధారపడాలి. అక్కడ యెహోషువ ఒక ఆయన ఉన్నాడు, కాలేబ్ ఒక ఆయన ఉన్నాడు, వాగ్దాన వాక్యం మీద నిలబడేవారు. అక్కడ నోవా ఒక ఆయన ఉన్నాడు, జల ప్రళయములకి ముందుగా అక్కడ నోవా అనే ఒక ఆయన ఉన్నాడు, వాగ్దాన వాక్యం మీద నిలబడే ఆయన. ప్రజలా, ఈ దినములో కూడా పరిస్థితుల మీద కాదు, పెద్ద పెద్ద సంఘాల మీద కాదు, వాగ్దానం చేయబడిన వాక్యం మీద ఆధారపడే ఒక గుంపు ఉన్నది. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడు, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యానికి లోబరచని వలన వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అంటే వాక్యాన్ని ఎదిరిస్తున్నారండి. పరిశుద్ధాత్మ వాక్యము. మీరు ఎక్కడలే కాదు, మీ పితరులు కూడా, మీ తండ్రులు కూడా అలాంటి వాళ్ళే. మీ తండ్రులు, మీరు, మీ పితరులు, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని చంపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపారు. నీతిమంతుడెవరు? యేసుక్రీస్తు రాకడ గురించి చెబితే చంపేస్తున్నారు వాళ్ళని. సంఘం కూడా చూడు, యేసుక్రీస్తు వర్తమానం చెబితే ఆ ఆర్సిఎం సంఘం, ప్రొటెస్టెంట్ సంఘాలు ఎంతమందిని చంపారండి? ఎంతమంది ఆర్సిఎం పొట్టను పెట్టుకుందండి? ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? స్పిరిట్ పట్టుకుంటున్నారా? ఇంకొంచెం ముందుకు చూడండి. దేవుని ఏమంటున్నాడమ్మా ఇక్కడ చూడమ్మా, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు చెప్పిన వారిని చంపిరి, ఆయన్ని మీరు ఇప్పుడు అప్పగించి, చివరికి యేసు ఆ కుమారుడే వస్తే ఆయన్ని మీరు హత్య కూడా చేశారు. వాక్యాన్ని సిలువేశారు, వాక్యాన్ని చంపారు, మీ ఆచారాల ద్వారా చంపారు, మీ సిద్ధాంతాల ద్వారా సిలువే చంపారు. ఈ ప్రసంగం చేస్తంటే ఆయన్ని సన్మానిస్తారనుకున్నావా?
ఆయన్ని మంచి మాటలు పలికావయ్యా అని దండేస్తారనుకున్నారా? గనపరుతారనుకున్నావా? ఈయన భూమి మీద నుండి లేపేయాలని ఆలోచన చేశారు. యేసుని కూడా మీరే చంపారు, మీ పితరులే చంపారు, మీరే చంపారు. ఆ నీతిమంతుడిని కూడా ఇక అంటున్నాడు చూడండి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయన్ని మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందితిరి కానీ దాన్ని గైకోలేదు. ఈ రోజు కూడా వాక్యాన్ని, బైబిల్ మీ దగ్గర ఉంది కానీ దాన్ని గైకోటల్లా. హల్లెలూయా. దాన్ని గైకోటల్లా, మీరు దాన్ని అనుసరించటల్లా, మీరు దాన్ని పాటించటల్లా, మీరు ఆ వాగ్దానం చేయబడిన వాక్యాన్ని గైకోటం లేదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 54వ పేరా చూడమ్మా వచనం. వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసారా అండి? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, స్టెఫెన్ చెప్పిన ప్రసంగంలో తప్పేదని ఉందా? స్టెఫెన్ చేసిన ప్రసంగంలో తప్పేంటి? ఏది జరిగిందో దాన్ని చెప్పాడు, ఏది జరుగుతుందో దాన్ని చెప్పాడు. మరి ఎందుకు వాళ్ళ మీద కోపం? పండ్లు కొరికారంట, మనసు లోపల పండ్లు కొరుకుతున్నారు, పట్ట 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 పట్ట. ఆ స్పిరిట్లు ఉన్నాయా సంగమా? పట్టుకోవాలి. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు, ఆ స్టెఫను, పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణం వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ 60వ వచనం చూడు. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అతని చావుకు సౌలు కూడా సమ్మతించాడు. హల్లెలూయా. ఎంత పశ్చాత్తాపడ్డాడో తెలుసా? తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్నాక సౌలు ఒక నీతిమంతుణ్ణి చంపిన ఆ వెలుగు చూసిన తర్వాత, వెలుగు చూడకపోతే నువ్వు వాక్యంతోనే ఫైటింగ్ చేస్తావు. నీకు తెలియదు నువ్వు వాక్యంతో ఫైటింగ్ చేస్తున్నావని. నీకు తెలియదు ఏ దేవుడైతే నిన్ను పుట్టించాడో ఆ దేవునితోనే నువ్వు యుద్ధం చేస్తావు, ఫైటింగ్ చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. నీకు తెలియకుండానే, వీళ్ళందరికీ తెలియకుండానే వీళ్ళు చేస్తున్నారు. మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, మా భక్తి కరెక్ట్ అనుకుంటానే ఆ స్టెఫెన్ చంపేస్తున్నారు. నిజంగా స్టెఫెన్లో ఉంది దేవుడు. స్టెఫెన్లో ఉంది దేవుడు అండి, పరిశుద్ధాత్మ దేవుడు. వారు ఆ దేవుడినే ఎరగక సిలువ వేశారు. ఆ దేవుడు ఆ వధువులో ఉన్నప్పుడు, ఆ స్టెఫెన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చూడక రాళ్ళు రువ్వి చంపారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి రాయండి అండి, చాలా అద్భుతమైన విషయాలు. హల్లెలూయా. అతడిని నివారించుటకు వాళ్ళందరూ ప్రయత్నించారు, అతని బోధన ఆపటానికి. హల్లెలూయా. ఎందుచేత? బలముగా గాలి వీచుచున్న సమయమున అగ్నిజ్వాలలతో ఒక గృహము మండుచున్నప్పుడు ఆ అగ్నిజ్వాలలను ఆర్పివేయుటకు ప్రయత్నించే విధముగా అది ఉన్నది. గాలి తక్కువ లేదు, ఇంటికి అగ్ని మంటుకుంది. ఇల్లు వ్యక్తే, ఇంటికి అగ్ని మంటుకుంది. ఇక ఆ అగ్నిని ఆర్పాలని చూస్తున్నారు, అనేక ఆయుధాలు తీసుకొస్తున్నారు. కానీ గాలి తక్కువ లేదు, బలంగా ఉంది గాలి. ఏంటి? పెంతుకోస్తు దినాన బలమైన గాలి 120 మంది మీదకి బలంగా వీచిందే. వారందరూ అగ్ని జ్వాలలతో నింపబడి పరిశుద్ధాత్మ బలముగా వారి మీదకి దిగొచ్చినది. ఈ రోజు అదే పరిశుద్ధాత్మ, అదే బలమైన గాలి ఎన్నుకోబడిన వారిని తాకుతుంది. ఏర్పాట్లో ఉన్న వారిని, ఎన్నికలో ఉన్న వారిని ఆ అగ్ని తాకుతుంది. ప్రభువా అగ్ని నన్ను తాకునుగాక, ప్రభువా అగ్ని మిమ్మల్ని తాకునుగాక. ఓ ఆ అగ్ని మేడగది అనుభవం మా అందరికి వచ్చునుగాక.
చల్లా. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? బలమైన గాలి, బలంగా గాలి వీచుచున్న సమయమున అగ్ని జ్వాలల్లో ఒక గృహం మండుచుండిన ఆ అగ్ని జ్వాలలో ఆర్పివేటుకు ప్రయత్నించే విధముగా అది ఉండెను. ఎందుకనగా బలముగా గాలి వీచుచున్న సమయములో మంటలతో మండుచున్న గృహములోని మంటలను ఆర్పుటకు ప్రయత్నించుట అగును. ఆ గాలులకు అది మరి ఎక్కువగా మంటలు మండుచు పరిస్థితి దారుణమగును. ఆ గాలుల కంట మంట ఆర్పబడతదా? ఆర్పబడకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది అంటున్నాడు. హల్లెలూయా. అగ్నితో పాటు గాలి కూడా ఏకమైనది. హల్లెలూయా. ఎందుకనగా బలంగా గాలి వీచుతున్న సమయంలో మంటలతో మండుచున్న గృహములోని మంటలను ఆర్పివేయుటకు ప్రయత్నిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఆ గాలులకు అది మరెక్కువ మంటలు మండుచు పరిస్థితి దారుణమగును. ఎందుకనగా అతడిని మీరు ఆపలేరు. ఇంపాసిబుల్. అతడిని మీరు ఆపలేరు. తిన్నగా ఆ వ్యక్తిని సన్హెద్ర సభ దగ్గరికి, న్యాయ సంఘము ముందు, న్యాయపీఠం దగ్గరికి లాక్కొని పోయారు. స్టెఫన్ను వారి ఎదుట నిలబెట్టారు. అతడు అచ్చట నిలబడి ఉండి వారికి అతడు ఒక దేవదూత వలె కనపడెను అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చూడమ్మా, ఆ మాట చూడండి, ఆ మాట మీరు చూడండి. ఇక్కడ నేను ఆ మాట మీకు చదివి లేదు, చూస్తాను. అతని అమ్మ 55వ వచనం. అయితే చాలండి. ఇక్కడ ఏమంటున్నాడండి? దేవదూత ముఖము వలె అతని ముఖము. సభలో ఉన్న వారందరూ అతన్ని తేరి చూచినప్పుడు, ఆ మాట ఎక్కడ చూశానండి నేను. ఆ సభలో ఉన్న వారందరూ అతను తేరి చూచినప్పుడు అతని 6వ అధ్యాయం అనుకుంటామా, 6వ అధ్యాయం అనుకుంటది. 15వ వచనం, 6:15 చూడమ్మా. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె. చూసారా అండి? 6వ అధ్యాయము చివరండి, 15వ వచనంలో ఉంది ఆ మాట. హల్లెలూయా. 6వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమని? సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఇప్పుడు మీరేం ఆలోచిస్తారండి? ఈ దేవదూత ముఖం వలె కనపడిందంటే అసలు ఎలాగ కనపడిందంట వారికి? రెక్కలు కట్టుకొని వచ్చిన దేవదూత అసలు ఏంటి ఆ మాట? అంటే దేవదూత ముఖము వలె కనపడిందని రాశాడు కదా అక్కడ. దానికి ఆ వివరణ మనకు కావాలంటే మనకి ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ, ప్రవక్త. మనకు ప్రవక్త కావాలి. ఆ దేవదూత ముఖము వల్లే స్టెఫను ముఖము అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనబడింది. హల్లెలూయా. అంటే ఆయన ముఖము ఎలాగున్నది? ఇంతకీ దేవదూతను చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వీళ్ళందరూ దేవదూతను చూశారా? హల్లెలూయా. ఏంటి ఆ మాటకి యొక్క అర్థం ఏంటి? హల్లెలూయా. అందుకే మనకు ప్రవక్త అవసరం. ప్రవక్త లేనిదే ఈ సంగతులు మనము చూడలేం. మరి ఈ మాట అర్థమేంటో చూద్దామా? ఈ ఒక్క మాట ఇవ్వాలి, చూద్దాం. అతని ముఖమును ఆ సభలో ఉన్న వారందరూ తేరి చూశారు.
అతని ముఖాన్ని చూసేదానికే ఎలా కనపడింది వాళ్ళకి? ఆ సభలో వారికి దేవదూత ముఖము వలె కనబడినది. అదే రాశాడు కదండి ఇక్కడ 15వ వచనంలో. హల్లెలూయా. అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను అని రాశాడా లేదా? ఇప్పుడు దాని గురించి ప్రవక్త ఏం చెప్తున్నాడో దాన్ని చూద్దాం. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? మరి ఎక్కువ చెప్పను, ఒక 15-20 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి 244. దూత అనబడే వ్యక్తి. హల్లెలూయా. దూత అంటే దూత. ఇక్కడ మీరు చూడండి, ప్రకటన గ్రంథం వైపుకి తిరుగుదాం మనం. ఇప్పుడు స్టెఫను ముఖం ఎలా కనబడిందంట? దేవదూత ముఖం. 2:1 చూడమ్మా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయ. ఇక్కడ సంఘపు దూత. తర్వాత 8వ వచనంలో స్వర్ణాలో ఉన్న సంఘపు దూత. 12వ వచనంలో పెర్గమాలో ఉన్న సంఘపు దూత. 18వ వచనంలో 2వ అధ్యాయం అండి ప్రకటన గ్రంథం 2:18లో తుయితైరాలో ఉన్న సంఘపు దూత. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసులో ఉన్న సంఘపు దూత. అవునా? అదే విధముగా చూడమ్మా, ఈ 3వ అధ్యాయము 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూత. 14వ వచనంలో లవోదికలో ఉన్న సంఘపు దూత. ఇక్కడ కూడా దూతలు కనబడుతున్నారా? హల్లెలూయా. ఇప్పుడు స్టెఫను ముఖము దేవదూత ముఖం వల్లే కనబడింది. ఇప్పుడు దూత అన్నతే ఏంటో పట్టుకుందాం మనం. హల్లెలూయా. దూత అనబడే వ్యక్తి ఒక ప్రత్యేకమైన ప్రాణి అని నేను తలంచుటలేదు. హల్లెలూయా. ఆ దూత అనే వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని నేను తలంచట్లా. ఒక ప్రత్యేకమైన ప్రాణి అని, ఒక ప్రత్యేకమైన జీవని నేను తలంచటల్లా. కానీ దూత అనేవాడు తానేమి మాట్లాడుచున్నాడో దానిని గురించి అతడికి ఖచ్చితముగా తెలుసు. దూత అనేవాడు అంటే వాడు అంటున్నాడంటే వ్యక్తి అయి ఉన్నాడు. దూత ఒక వ్యక్తే. స్టెఫను వ్యక్తే కదండి. ఇప్పుడు ఎఫెసులో ఉన్న సంఘపు దూత అంటే ఇతడు కూడా వ్యక్తే. ఇప్పుడు మనము 7 సంఘ కాలాల్లో 7 వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ వ్యక్తులు. స్టెఫను ఎలా ఒక మనిషో వీళ్ళు కూడా ఒక మనుషులే. ఎఫెసులో ఉన్న సంఘపు దూత ఎవరో కాదు, పౌలు. అపోస్తులుడైన పౌలు, ఆయన ఒక మనిషి. స్వర్ణాలో ఉన్న సంఘపు దూత ఎవరో కాదు, ఐరేనస్. పెర్గమాలో ఉన్న సంఘపు దూత ఎవరో కాదు, మార్టినో. అలాగే నువ్వు చూస్తే చివరి సంఘకాలం లవోదికయ, 7వ సంఘకాలం. 7వ సంఘకాలం లవోదికలో ఉన్న సంఘపు దూత ఎవరో కాదు, విలియం మ్యారన్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. 7వ వ్యక్తి అయి ఉన్నాడు. అంటే ఈ వ్యక్తి తాను ఏమి మాట్లాడుచున్నాడో అది అతడు ఎరిగి ఉంటున్నాడు, ఎరిగి మాట్లాడుతున్నాడు. అందుకే దూత అనేవాడు తానేమి మాట్లాడుచున్నాడు దాని గురించి ఖచ్చితముగా అతడికి తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఒక దూతగా, ఒక సంఘకాలం యొక్క వర్తమానికుడుగా తన కర్తవ్యం ఏమిటో ఎరిగిన వాడిగా ఉండును. హల్లెలూయా. ఆ దూత దగ్గరికి వెలుగు ఎక్కడి నుండి వస్తుంది? ఆ దూత దగ్గరికి వర్తమానం ఎక్కడ నుండి వస్తుంది? బైబిల్ ట్రైనింగ్ దగ్గర నుంచా? బైబిల్ థియాలజీ దగ్గర నుంచా? లేకపోతే బైబిల్లో నేర్చుకుంటున్న థియాలజీ బైబిల్ స్కూల్ దగ్గర నుంచా? నో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ అలా చెప్పలా. హల్లెలూయా. మరి మా పాస్టర్ గారు బైబిల్ థియాలజీ నేర్చుకొని వచ్చి ప్రసంగిస్తున్నారయ్యా. దూత అనేవాడు వర్తమానము ఎక్కడి నుండి వస్తుందయ్యా అంటే పరలోక సింహాసనము దగ్గర నుండి
ఆ వెలుగు, ఆ వర్తమానము ఆ దూత దగ్గరికి రావాలి. ఏం చూసావు పాస్టర్ గారు మీరు? మెరుపులు, ఉరుములు, ధ్వనులు ఎక్కడి నుండి వస్తున్నాయి? సింహాసనము దగ్గర నుండి బయలుదేరి వస్తున్నాయి. ఎవరి దగ్గరికి వస్తున్నాయి? 7 దూతల దగ్గరికి వస్తున్నాయి. ఆ ఉరుము వంటి స్వరాలు, ఆ ధ్వనులు, హల్లెలూయా, ఆ స్వరం, ఆ ఉరుము, ఆ దేవుని యొక్క ధ్వని సింహాసనము దగ్గర నుండి వస్తా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ దూతలకి వర్తమానము ఏదో ఒక థియాలజీ దగ్గర నుంచి రాదు, ఒక బైబిల్ గృహం దగ్గర నుంచో, ఒక థియాలజీ దగ్గర నుంచో, బాగా తర్ఫీదు పొందిన వ్యక్తి దగ్గర నుంచో రాదు. ఇది పరలోక సింహాసనం దగ్గర నుండి వెలుగొస్తుంది. సంగమా పట్టుకుంటున్నారా? ఇంకా కొంచెం చూడమ్మా. ఒక సంఘకాలం యొక్క వర్తమానికుడుగా తన కర్తవ్యం ఏమిటో ఎరిగిన వాడుగా ఉంటాడు అతడు. హల్లెలూయా. ఈ దూత అనేవాడు వేద శాస్త్ర కళాశాలకు వెళ్ళి దూతన గురించి వారేమి తలంచుచున్నారో అడిగి తెలుసుకోవలసిన అవసరము అతడికి లేదు. ఓ వేద కళాశాలలోకి వెళ్ళి దూతల గురించి మీరేం అధ్యయనం చేస్తున్నారు, మీరేం తలంచుతున్నారు, మీరు ఎలా బోధిస్తున్నారు, ఆ బోధ నాకు కూడా నేర్పించండి, నేను వెళ్ళి దాన్ని చెబుతాను అని తెలుసుకోవాల్సిన అవసరం. అసలు ఈ దూతలతో ఎవరు వ్యవహరిస్తున్నారో తెలుసా? ఈ భూలోక సంబంధమైన దూతలతో ఎవరు వ్యవహరిస్తున్నారో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడే, సృష్టికర్తే, వాక్యమైన దేవుడే ఈ భూలోక సంబంధమైన దూతలతో వ్యవహరిస్తున్నారు. మరి స్టెఫన్తో వ్యవహరిస్తుంది ఆయన కాదా? స్టెఫన్తో వ్యవహరిస్తుంది ఆయన కాదా? ఈ 7 దూతలతో వ్యవహరిస్తుంది ఆయన కాదా? మరి కావాలంటే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. 7 నక్షత్రాలంటే ఇక్కడ చూడమ్మా, 1వ అధ్యాయం 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాలు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభాల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు, ఇప్పుడు చూసారా, ఆ నక్షత్రాలే దూతలు, అవునా? ఇప్పుడు ఇక్కడ సార్దీస్ దగ్గరికి రండి. 7 నక్షత్రములను అంటే 7 దూతలను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా. అంటే ఈ 7 నక్షత్రాల దగ్గరికి దేవుని 7 ఆత్మలు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారండి? దేవునికి 7 ఆత్మలు ఉన్నాయా పాస్టర్ గారు? గొర్రె పిల్లకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? గొర్రె పిల్లకి ఎన్ని కళ్ళున్నాయి? 7 కన్నులున్నాయా? ఆ కన్నులన్నీ భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలేనా? ఒక్కొక్క ఆత్మ దగ్గరికి, ఒక్కొక్క దూత దగ్గరికి ఒక్కొక్క ఆత్మ వచ్చినదా? మరి ఎవరు వ్యవహరిస్తున్నారు దూతతో? దూతతో ఎవరు వ్యవహరిస్తున్నారు? దూత దగ్గరికి వర్తమానం ఎక్కడి నుండి వస్తుంది? ఆ 7 ఆత్మల దగ్గర నుండి వస్తుంది. పరలోక సింహాసనం దగ్గర నుండి వస్తుంది. ఈ దూత అనేవాడు వేద శాస్త్ర కళాశాలకు వెళ్ళి దూత గురించి వారేమి తలంచుచున్నారో అడిగి తెలుసుకోవలసిన అవసరమే లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడనే దానిని రుజువు చేయుటకై దేవుని యొక్క శక్తి ఆ దూతలో మిక్కిలిగా ప్రతిబింబించుచుండును. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క పూర్ణుడవుతున్నాడు దూత. స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకుంటున్నాడా? నిండుకొని ఉన్నాడా? ఆ దూత దేవుని యొక్క శక్తి చేత నింపబడుతున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది దేవుడి శక్తి చేత నింపబడాలని ఇష్టపడుతున్నారు?
ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది లోకాశల నుండి విడిపించబడటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది నాయన సంఘ ఆచారాల నుండి మూఢభక్తి నుండి బయటికి రావాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది నులివెచ్చని భక్తి నుండి నామకార్థ విశ్వాసాన్ని విడిచి బయటికి రావాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది లోకాన్ని వదిలి బయటికి రావాలని ఇష్టపడుతున్నారు? దేవుని యొక్క శక్తితో ఎంతమంది నింపబడాలని కోరుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్నాడు ఈ దూత, హల్లెలూయా, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు. దాన్ని రుజువు చేయుటకై, హల్లెలూయా, అంటే యేసుక్రీస్తును చూయించటానికి, యేసుక్రీస్తును ప్రతిబింబించటానికి ఇతడు ఏం కలిగి ఉన్నాడయ్యా అంటే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి, దేవుని శక్తినితో నింపబడ్డాడు. దేవుడి శక్తి లేకుండా రుజువు చేయలేడా? పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునిని సంతోష పెట్టలేరు. సంతోష పెట్టగలుగుతారా? సంతోష పెట్టలేరు. హల్లెలూయా. ఇక్కడ చూద్దామా, కొంచెం చూద్దామా. దేవుని శక్తితో ఆ దూతలో మిక్కిలిగా ప్రతిబింబించుచుండును. బా, అకాలపు వెలుగు, అకాలపు వాక్యం. మరి ఈ కాలానికి వాక్యం ఎవరు? ఇక్కడ ఉన్నదా? ఈ కాలపు వాక్యం ఇక్కడ ఉన్నదా? ఈ కాలపు వాక్యాన్ని ప్రతిబింబించే ప్రకటన పలకలు ఉన్నాయా? కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అమ్మా, రెండవ పత్రికేనది, మొదటి పత్రిక అమ్మా. సీరాతో గాని ఆ మొదటి పత్రిక రెండవ పత్రికే కదా. రెండవ పత్రిక 3వ అధ్యాయం అమ్మా, చూడమ్మా. రెండవ పత్రిక 3వ అధ్యాయం అమ్మా, 3వ అధ్యాయము అమ్మా. మీరు చూడండి, మీరే చూడండి. మొదటి నుండి చదవమ్మా. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫార్సు పత్రాలు మాకు అవసరమా? మా హృదయాల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా? అంటే ఆ కాలపు వాక్యము దూత చెప్పినప్పుడు ఆ దూత యొక్క వర్తమానము ద్వారాగా ఆ దూత వాక్యాన్ని చేర్చుకున్న కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వారేమవుతున్నారంటే దేవుని పత్రిక అవుతున్నారు. దేవుడు వాక్యాన్ని ప్రతిబింబించే వారు అవుతున్నారు. మరి ఈ కాలపు దూత వర్తమానం తీసుకొచ్చాడా? ఈ కాలపు దూత వెలుగును తీసుకొచ్చాడా? ఆ ఇప్పుడు ఆ వెలుగును మరి కొంతమంది వ్యక్తులు ఆ వెలుగుతో నింపబడ్డారా? ఆ వర్తమానం విశ్వసించారా? ఆ వర్తమానాన్ని నమ్మారా? ఇప్పుడు మీరేమవుతున్నారు? దేవుడి యొక్క పత్రిక అవుతున్నారు. మనుషులందరి చేత చదవబడే పత్రిక అవుతున్నారు. ఓ మై లార్డ్, బ్రిల్లింక్ తో కాదు, సీరాతో కాదు, కాగితాల మీద కాదు, మెత్తటి హృదయం అనే పలకల మీద నా వాక్యాన్ని రాసి కొంతమంది వ్యక్తులని భూమి మీదకి పంపించాను. వారే పత్రికలో. ఇప్పుడు ఒక కరపత్రిక ఉంది. పోస్ట్ 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 అని వస్తారు. అయ్యా అయ్యా మీకు లెటర్ వచ్చిందయ్యా, మీకు ఒక పత్రిక వచ్చిందయ్యా అంటారు. అది కాగితం మీద రాయబడిన పత్రిక. హల్లెలూయా. మరి మనం ఎవరు? మనం కూడా పత్రికే. ఎక్కడ రాశాడు? మనకి మెత్తని హృదయం అనే పలకల మీద రాశాడు. హృదయము పలకై ఉన్నది. దేవుడి వాక్యం అక్కడే రాశాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని ప్రతిబింబిస్తున్నాం మనం. ఆ వాక్యాన్ని చూయిస్తున్నాం మనం. చూడు అమ్మ, చదవమ్మా. మనుష్యులందరూ మీ హృదయముల మీద వ్రాయబడి ఉండి
మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కాదా? రాతి పలక మీద కానీ సీరాతో కానీ అలాగ కాదు, రాయబడి అంటల్లా, రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద. ఎలాంటి పలకలంటివి? మెత్తని హృదయములు. వారి హృదయం ఎలా ఉన్నదంట? రాతి గుండిగా ఉన్నదా? హల్లెలూయా. మెత్తని హృదయములు అంటే, మెత్తని హృదయములు అంటే అవి లోబడేవి, అవి దీనులయ్యేవి, అవి సరెండర్ అయ్యేవి. ఇప్పుడు గొర్రె చూడు లోబడుతుందా లేదా? సాధు జంతు. సింహము చూడు క్రూర జంతు, అది లోబడదు, ఇది లోబడుతుంది గొర్రె. ఈ రెండు జాతులు భూమి మీదే ఉన్నాయి. మనుషుల్లో కూడా ఉన్నారు, లోబడేవారు ఉన్నారు, లోబడని వాళ్ళు ఉన్నారు. స్టెఫన్ దగ్గర అదే చెప్తున్నాడు, ముష్కరులారా. ఇంకేమంటున్నాడండి? హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరచ నొల్లని వారలారా. మరి ఆ జనులు ఆకాశం నుండి ఊడిపడ్డారనుకున్నారా ఏంటి? భూమి మీద ఉన్నారు. ప్రజలా పట్టుకుంటున్నారా? అందుకే ఇక్కడ అంటున్నాడు, సీరాతో గాని రాతి పలక మీద గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ క్రీస్తు పత్రికే మీరు. ఈ వర్తమానాన్ని ప్రతిబింబించే వారే మీరు, వెలుగును చూయించే వారే మీరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క శక్తి ఆ దూతలో మిక్కిలిగా ప్రతిబింబించుచుండును. అంటే ఏంటి? వాక్యాన్ని అతడు ప్రతిబింబిస్తున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు. అతడు వాక్యముగా మారిపోయాడు, వాక్యమైపోయాడు. మరి ఈమె కూడా వాక్యంగా మారుతుందా? ఈమె కూడా వాక్యం అవుతుందా? స్టెఫన్ ఎలా అయ్యాడో ఈమె కూడా అలాగే అవుతా ఉన్నది. అందుకే వధువు వాక్యపు వధువు, ఎత్తబడే వధువు వాక్యపు వధువు. మిక్కిలి ప్రతిబింబించుచుండును, తాను ఏ సత్యాన్నైతే ఎరిగెనో దానిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పును. వాక్యాన్ని వంకర చెయ్యడు, వాక్యానికి రాజీ పడడు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ప్రజల అవసరమైతే తన ప్రాణాలైనా అర్పించటానికి, ఆ వాక్యం కోసం ప్రాణాలైనా అర్పించటానికి ఇష్టపడతాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రాణాలు అర్పించటానికి ఇష్టపడ్డారు వాక్యం కోసం. దానియేలు ప్రాణాలు అర్పించడానికి ఇష్టపడ్డాడు, సింహపు బోన్లో వేయబడ్డాడు వాక్యం కోసం. అపోస్తులు వాక్యం కోసం శిరచ్ఛేదనం చేయబడ్డారు, తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు. అపోస్తుడైన పౌలు గారైతే తల నరికేశారు ఆ వాక్యం కోసం. స్టెఫన్ అయితే వాక్యం కోసం రాళ్ల దెబ్బలు తిని చంపబడ్డాడు వాక్యం కోసం. వారు ఏదైతే ఎరిగారో, ఏదైతే సత్యమని గ్రహించారో ఆ వాక్యం కోసం వాళ్ళు ప్రాణాలైనా పెడతారు. హల్లెలూయా. వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. అతడు దేనికి భయపడడు. కత్తి తీసుకొచ్చి పీక మీద పెట్టినా భయపడడు, ఆ వాక్యం కోసం నిలబడతాడు. ఎవరైనా ఉన్నారా అలా నిలబడే వాళ్ళు? బాబు కత్తి తీసుకొచ్చి పీక మీద పెడితే, అయ్యా నువ్వు చెప్పవాకయ్యా, నేను నీదు అంటే నేను నీ బ్యాచ్ అంటారా? వాక్యం కోసం నిలబడే జాతి కావాలి, వాక్యం కోసం నిలబడే వారు కావాలి. హల్లెలూయా.
దేవుడు అతడి వెనక ఆధారముగా నిలబడి ఆ దూత యొక్క పరిచర్యను రుజువు పరుచుచు విధముగా అదే సూచక క్రియలతో అద్భుత కార్యాలతో మరియు అదే వాక్యముతో దేవుడు అతనిని బలపరుచుచు అతడి పక్షాన నిలబడును. ఈరోజు మనకు కావలసింది ఇది కాదా? మనుషుల ఎంతమంది గొప్పోళ్ళు నీ వెనకుండాలి అది కోరుకుంటున్నావా? దేవుడే ఉండాలని కోరుకుంటున్నావా? లోకం ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడు ఉండాలని కోరుకుంటున్నావా? ఎవరుండాలని కోరుకుంటున్నావు నీ పక్షాన? హల్లెలూయా. స్టెఫను పక్షాన దేవుడే నిలబడున్నాడు. అతడు చెబుతున్న వర్తమానం సత్యమని అతడు వాక్య పక్షాన నిలబడ్డాడండి. దేవుడు అతని పక్షాన నిలబడ్డాడు. నువ్వెప్పుడైతే దేవుడు పక్షాన నిలబడతావో అప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడతాడు. నువ్వు దేవుడి పక్షాన నిలబడటం అంటే ఏంటో తెలుసా? వాక్యము వైపుకు తిరగటం, వాక్యానికి జీవితాన్ని అప్పగించటం, వెలుగు వైపుకు తిరగటం, వెలుగుకి నీ బ్రతుకును అప్పగించటమే దేవుడి పక్షాన నువ్వు నిలబడటం. అప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడతాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు మనం దేవుడి పక్షాన నిలబడకుండా దేవుడు నీ పక్షాన నిలబడాలని కోరుకుంటున్నావే, నీ వెర్రితనం. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుడి వైపుకు తిరుగు, అప్పుడు దేవుడు నీ వైపుకు తిరుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుడి వైపుకు తిరగకుండా మన పాపపు క్రియలు జరిగిస్తా, లోక కార్యాలు జరిగిస్తా, ఆయనకి తిరుగుబాటు చేస్తా, ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తా. అయ్యా నా ప్రార్థన ఆలకించంటే ఆలకించడు. ఇక్కడ వాళ్ళు ముష్కరులారా అంటున్నాడు. వాళ్ళు ఎంతో ప్రార్థిస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎంతో ప్రార్థిస్తున్నారు, కానీ వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించటల్లా. నిజం. కయ్యూను ప్రార్థన దేవుడు ఆలకించాడేమో చూపి నాకు. ఈ రోజు సంఘశాఖల ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. నో. వాక్యం వైపుకు నీ జీవితం ఇవ్వకుండా, వాక్య వెలుగు వైపుకు తిరగకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ ఆలకించడు. బైబిల్ ఇలా చెప్తుంది, మొదటగా మీరు నా వైపు తిరగండి, నేను అప్పుడు మీ వైపుకు తిరుగుతాను. హల్లెలూయా. ఎంతమంది ఆయన వైపు తిరగడానికి ఇష్టపడుచున్నారు? హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, స్టెఫను అచ్చట నిలబడి ఉండి, ముష్కరులారా, హృదయముల యందు చెవుల యందు సున్నతి పొందనొల్లని వారలారా, మీ పితరుల వరే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని చంపక ఉన్నారు, వారిని చంపి వారికి సమాధులను మీరు కట్టుచున్నారు. ఇదేంటి? చంపారు, బానే ఉంది, సమాధులు కూడా కడుతున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మరియు నేను దేనిని గురించి మాట్లాడుచున్నానో అది నాకు తెలుసు అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఈ రోజు సంఘశాఖలు చేస్తుంది అది కాదా? వాళ్ళని దేవుడు ప్రవక్తలను చంపి ఆ దేవుడు ప్రవక్తలకు సమాధులు కూడా కడుతున్నారు. సున్నం కొట్టిన సమాధులారా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు 246వ పేర, సంఘశాఖలకు చెందిన వారలారా. ఏమంటున్నాడో చూడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘశాఖలకు. ఎన్ని సంఘశాఖలు ఉన్నాయో తెలుసా? 1, 2, 3 కాదు, 3000కు పైగా ఉన్నాయి మతశాఖ సంస్థలు. వారందరితో మాట్లాడుతున్నాడు. సంఘశాఖలకు చెందిన వారలారా, ఆనాడు వారు చేసిన అదే కార్యమును మీలో చెయ్యని వారెవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎలాగ ప్రవక్తలను చంపారో, ఎలాగ చంపి వాళ్ళకి సమాధులను అలంకరించారో అదే కార్యము మీరు కూడా చేస్తున్నారు అంటున్నాడు ప్రవక్త. ఆనాడు వారు చేసిన అదే కార్యాలను మీలో, ప్రెజెంట్ మీలో, ప్రస్తుతం మీలో చెయ్యని వారెవరు? పరిశుద్ధంగా ఉన్నాడు ఎవరు చెప్పండి నాకు. చెయ్యని వారు ఎవరో చెప్పండి అంటున్నాడు. వాక్యానికి తిరుగుబాటు చేయని వారు ఎవరో చెప్పండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
గమనించారా? తెల్లని రంగులను వేసిన గొప్ప భవనాలను నిర్మించుకొనుచు, శవాలను భద్రపరిచే గదులు మార్గ్యస్ ను కట్టుకొనుచు, మరియు అలాంటి వ్యర్థమైన వాటిని ఇచ్చట మీరు చేయుచు మీరు దేవుని గురించి మాట్లాడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయనను శవాలను భద్రపరచు గదిలో పెట్టిన వారు మీరే. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? శవాలను భద్రపరిచే గదిలో పెట్టారు. ఆయనను సమాధిలో పెట్టిన వారు కూడా మీరే. ఇంకా ఆయనను ఆ విధముగా సమాధిలో పెట్టిన మీరే మరలా అచ్చట తెల్లని గొప్ప భవనము వంటి మందిరాలను కూడా నిర్మిస్తుంది కూడా ఆయన కొరకు నిర్మిస్తుంది కూడా మీరే. సంఘ శాఖలు, పరిసయ్యులు, సద్దుకయ్యులు మీరే ఆయన్ని అచ్చట సమాధిలో పెట్టి మరలా మీరే ఆయన జ్ఞాపకార్థముగా ఒక స్మారక చిహ్నంగా, ఒక గుర్తుగా కూడా కట్టుటకు ప్రయత్నిస్తున్నారు. హల్లెలూయా. హర్షం చేస్తుంది అది కాదా? సంఘ శాఖలు చేస్తుంది అది కాదా? సంఘమా పట్టుకుంటున్నారా? ప్రవక్త వారి ఆత్మను పట్టుకొని వారు ఎలాంటి భక్తి చేస్తున్నారో, వారి వెనక ఉన్న ఆత్మ ఏదో చెబుతున్నప్పుడు, స్టెఫన్ చెబుతున్నప్పుడు పళ్ళు కొరికినట్టుగా ఈరోజు ఈ వర్తమానం చెబుతున్నప్పుడు సంఘ శాఖల పళ్ళు కొరుకుతాయి అనటంలో ఆశ్చర్యమే లేదంతే. క్రీస్తు అనగా ఏంటంటే హల్లెలూయా, జీవము గలవాడు అని. నేను మీకు చెప్పుచున్నాను, ఆయన జీవము లేనివాడు కాదు, దేవుడు జీవము గలవాడు. జీవము గలవాడిని మృతుల్లో ఎదకవాకండి. ఆయన మృతుల్లో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మృతుడైతిని గాని యుగ యుగాలు సజీవుడినై ఉన్నాను అని చెప్పాడు. ఓ సహోదరుడా, నిశ్చయముగా ఆయన సజీవుడై ఉన్నాడు. అదేం చేయుచున్నది? అది దేనిని ప్రతిబింబిస్తున్నది? అది ఇచ్చట నుండి ప్రతిబింబించుచున్నది. ఆయన సజీవుడై ఉన్నాడని ఈ రోజు కూడా ప్రతిబింబిస్తుందా? ఆయన ఈ రోజు కూడా ప్రతిబింబిస్తా ఉన్నాడా? ఎవరిలో? ఆయన భార్యలో ఉండి ఆయన సజీవుడని ఆయన ప్రతిబింబిస్తా ఉన్నాడు. ఆయన సంఘంలో ఉండి ఆయన గుణ లక్షణాలను ప్రతిబింబిస్తా ఉన్నాడు. నేను ఇంకా సజీవుడినై ఉన్నానని, నేను యుగ యుగాలు సజీవుడినై ఉన్నానని, నేను జీవించుచున్నానని ఆయన ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదేమై ఉన్నది? ఆయన నిజముగా ప్రతిబింబింపజేసేది ఏది? అది మొదటిగా దేనిని ప్రతిబింబిస్తుంది? మొదటిగా అది ఆయన నామాన్నే ప్రతిబింబిస్తుంది. ఆయన నామాన్ని అందరికీ పెడుతున్నాడా? ఆయన నామం. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెళ్ళైన వాళ్ళు నామము, భర్త పేరు ఎంతమంది కలిగి ఉంటున్నారు? హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళ పేరు మార్చబడతా ఉన్నది. వివాహము జరిగినప్పుడు వాళ్ళ ఇంటి పేరు మార్చబడతా ఉన్నది. ఈరోజు యేసుక్రీస్తుతో గుర్తింపు పొందిన వారు కూడా మార్చబడతా, వారి పేరు కూడా మార్చబడతా ఉన్నది. ఆయన నామము వారికి పెడుచున్నాడు. ఎవరికి పెడుతున్నాడు? ఆయన భార్యకు. ఆయన భార్యకు. హల్లెలూయా. ఆయనకి భార్య ఉన్నదా? ఆయన సంఘమే ఆయన భార్య. హల్లెలూయా. ఆయన భార్యకు ఆయన నామాన్ని పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన నామమే ప్రతిబింబిస్తా ఉన్నది. ఎవరిని? క్రీస్తుని. ఇప్పుడు ఆయన భార్య క్రీస్తుని ప్రత్యక్షపరుస్తా ఉన్నది, లోకానికి చూయిస్తా ఉన్నది. అందుకే పౌలు గారు చెప్పారు కదా, అదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్పాడు? క్రీస్తు యొక్క పత్రిక మీరై ఉన్నారు, మీరే ప్రకటన ఫలకలై ఉన్నారు, ప్రతిబింబించేవారు మీరై ఉన్నారు, దేవుణ్ణి ప్రత్యక్ష పరిచేవారే మీరై ఉన్నారు. దాని తర్వాత అది దేవుని శక్తిని ప్రతిబింబిస్తుంది. మొదటిగా ఆయన నామాన్ని, తర్వాత దేవుని శక్తిని. మీకు తెలుసా,
మృతుల్లో నుండి కూడా లేపబడుతున్నాడు ఆ వ్యక్తి. ఎలాంటి శక్తో తెలుసా? హల్లెలూయా. మరి మీరు చూడండి, లాజరు సమాధిలో ఉన్నాడు, లాజరు పాతిపెట్టబడ్డాడు. లాజరు అప్పుడికి పాతిపెట్టబడి 4 రోజులైనది. శరీరము కుళ్ళు పట్టినది, శరీరం పురుగులు తింటా ఉన్నది, వాసన కొడతా ఉన్నది. అక్కడికి యేసు నడుచుకుంటా వెళ్ళి ఆయన లాజరు బయటికి రా అన్నాడు. ఆ శక్తి మృతులను లేపినదే, జీవముతో తీసుకొచ్చినదే, కుళ్ళు నుండి బాగైనదే. కుళ్ళిపోయిన శరీరం మామూలుగా అయినదా? ఎస్, మామూలైనది. చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడా? చనిపోయిన వ్యక్తి తిరిగి మరలా బ్రతికాడు. మరి ఎటువంటి శక్తి అది? మృతులను సజీవులుగా చేయగలిగిన శక్తి. హల్లెలూయా. ఆ తర్వాత అది ఆయన శక్తిని ప్రతిబింబిస్తుంది. నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకున్నారా? ఆయనలో ఉన్న సమస్తమును అది ప్రతిబింబిస్తుంది. ఆయన గుణలక్షణాలన్నిటినీ అది ప్రతిబింబిస్తా ఉన్నది. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? కాబట్టి అది ఇచ్చట ఈ కాలమున అది ఏమై ఉన్నదో ఆయనలో ఉన్న సమస్తము ప్రతిబింబించిన ఎడల, ఇప్పుడు ఆయనలో ఉన్న సమస్తాన్ని ప్రతిబింబించేది ఎవరు? ఆయన భార్యేనా? ఆయన ఏమై ఉన్నాడో చూయించేదేనామి? ఆయన యొక్క సమస్త గుణలక్షణాలను వ్యక్తపరుస్తుందామి ఇప్పుడు భూమి మీద? ఇప్పుడు భూమి మీద నా పరిచర్య ఇదే. ఇక్కడ 200 ఇప్పుడు మనం చదువుకుంటున్నదంతా మన పరిచర్యే. వధువు ప్రత్యక్ష పరిచర్య. కాబట్టి అది ఇచ్చటున్న ఈ కాలమున ఆయన ఏమై ఉన్నాడో, ఆయనలో ఉన్న సమస్తము కూడా ఈమె ప్రతిబింబిస్తా ఉన్నది. మీరు చూడండి, యేసేమన్నాడు? దేవునిలో ఉన్న సమస్తము యేసుక్రీస్తులో, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అంతా యేసుక్రీస్తులో కుమ్మరించబడినది. అప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఏమై ఉన్నాడో ప్రత్యక్షపరిచాడు. అవునా? ఏమంటున్నాడు? జీవించి మృతి పొంది తిరిగి లేచి పాతిపెట్టబడి తిరిగి లేచి రాబోచున్నాడు అనే వర్తమానంలో దేవుడు ఏమై ఉన్నాడో ఆ మూర్తిమంతం అంతా కూడా యేసే అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో యేసు ఇక్కడ ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు యేసులో ఉన్న సమస్తము ఆయన వధువులో కుమ్మరించినట్లయితే, ఆయన భార్యలో కుమ్మరించినట్లయితే, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంతా ఆయన భార్యలో కుమ్మరించినట్లయితే, ఇప్పుడు ఆయన భార్య ఆయనని ప్రత్యక్షపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి చూపించే బాధ్యత ఎవరి మీద ఉన్నది? దేవుణ్ణి ప్రత్యక్షపరిచే బాధ్యత ఎవరి మీద ఉన్నది? అయ్యా, సంఘానికి వెళితే ఏదో 2 చెకోడీలో రాత్రి 2 ఏయో ఇస్తాడో అనుకొని, అది కాదు. దీవించబడటానికి కాదు సంఘము. సంఘానికి మనం వెళుతుంది వ్యాధులు తగ్గిస్తాడని, రోగాలు తగ్గిస్తాడని, ఏదో ఒక ఇల్లు లేదు ఇల్లు ఇస్తాడనో, లేకపోతే ఏదో ఒకటి ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు. క్రీస్తును ప్రత్యక్షపరచటానికి మనము సంఘానికి వచ్చేది దేనికి? దేన్ని? ఈ లోకంలో ఉన్న ఆశల కోసం అయితే ప్రభువుని ఎరగనివాడు, యేసు దగ్గరికి రానివాడు, లోకంలో గొప్ప గొప్ప ధనికులు ఉన్నారు. అర్థమవుతుందా? వాడికి అది యేసే తెలియదు. హల్లెలూయా. కానీ యేసు దగ్గరికి నువ్వు ఆ ఆశల కోసం రాకూడదు. యేసు దగ్గరికి నువ్వు ఎందుకోసం రావాలో తెలుసా? క్రీస్తును చూయించటానికి, క్రీస్తును ప్రత్యక్షపరచటానికి యేసు దగ్గరికి రావలసిన ప్రధాన కారణం అది. నాన్న దీవిస్తాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను, నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళాను. ఈ లోకం మొత్తం కాల్చివేయబడతానికి సిద్ధంగా ఉంది. నువ్వు అంతా సంపాదించుకున్నా ఉపయోగం ఏంటి? ధనవంతుడు లోకమంతా సంపాదించాడంట. నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. ఓ వెర్రోడా, నా మాట కాదు అది, దేవుడు అంటున్నాడు. ఓ వెర్రివాడా, నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అన్నాడు. నీ ప్రాణాన్ని ఇంత సంపాదించుకున్నావు, దీనివల్ల నీకు ప్రయోజనం లేదు, నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. రేపొద్దున నువ్వు వెళ్ళి నరకంలో పడుతున్నావు, అక్కడ యాతన పడుతున్నావు. దేవుడిని ప్రతిబింబించటానికి మనం వచ్చామే గాని
క్రీస్తును చూయించటానికి మనం వచ్చాము. క్రీస్తును ప్రత్యక్షపరచటానికి వచ్చాము. ఈ లోకంలో ఉన్న వెండి బంగారాల కొరకు కాదు, ఈ లోకంలో ఉన్న మేడ మిద్దెల కొరకు కాదు, ఈ లోకంలో ఉన్న సంపద కోసం కాదు. హల్లెలూయా. క్రీస్తును నమ్ముకోవలసింది వీటి కోసం కాదు. మరి వేటి కోసం? క్రీస్తును ప్రత్యక్షపరిచే దాని కొరకు, క్రీస్తు యొక్క గుణాతిశయాలను ప్రచుర పరిచేదాని కొరకు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి, కాబట్టి ఇది ఇచ్చటున్న ఈ కాలమున ఆయన ఏమై ఉన్నాడో ఆయనలో ఉన్న సమస్తము ప్రతిబింబించిన ఎడల, అట్లయితే ఆయన అదే రీతిగా ఉన్న మారని వాడని అది ప్రతిబింబింపజేయును. ఆయన మార్పు లేని దేవుడని. వ్యూ మహిమ అదేమిటది? ఆయన ఉండిన వాడిగా, ఆయన ఉన్నవాడిగా, ఆయన సదాకాలం ఏకరీతిగా ఉన్నవాడిగా అది ప్రతిబింబిస్తా ఉన్నది. ఆయన ఒకప్పుడు ఉండిన ఆయనగా, ఆయన ప్రజెంట్ ఉంటున్న ఆయనగా, ఆయన మరి ఇంకా అదే విధంగా సదాకాలం హల్లెలూయా ఏకరీతిగా ఉన్నవాడిగా. ఇక్కడ 3 టెన్స్ ఉన్నాయండి. ఎందుకనగా వెలుగు తిన్నగా దేవుని యొక్క సింహాసనం నుండి వచ్చుచున్నది. వర్తమానం ఎక్కడి నుండి వస్తుంది? వెలుగంటే వాక్యం అండి. బైబిల్ స్కూల్ నుంచి రావటల్లా, థియాలజీ దగ్గర నుంచి రావటల్లా, సింహాసనం దగ్గర నుండి వస్తుంది. అండర్లైన్ చేసుకోండి మాట. దేవుడి సింహాసనం దగ్గర నుండి వచ్చుచున్నది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అదే మారని దేవుడు, అదే మారని శక్తి, అదే మారని మహిమ, సమస్తము అదే విధముగానే ఉన్నవి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఓ సహోదరుడా, ఎంతమంది ఆనందిస్తా ఉన్నారు? హల్లెలూయా. నెక్స్ట్ వారం 249వ పేరా నుండి చూద్దాం. అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. మరి స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమున్నదండి? తర్వాత ఆయన ఈ దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? 4 జీవులు. ఈ 4 జీవుల మీద ఉన్నది వర్తమానం. మరి 4 జీవులు ఏంటా అని మనం చూడబోతున్నాం. హల్లెలూయా. మరి దీన్ని ధ్యానం చేయండి. చాలా అద్భుతమైన వర్తమానం, చాలా మోస్ట్ 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 ఇంపార్టెంట్ అయిన వర్తమానం. హల్లెలూయా. ఈ 4 జీవులు ఏంటా అనేది పరలోకపు నమూనా గురించి మీరు చూస్తే సింహాసనం ఉంటుంది. సింహాసనం దగ్గర కొంచెం దిగువ భాగంలోనే 4 జీవులు ఉంటాయి. దానికి కొంచెం దిగువ భాగంలోనే 24 పెద్దలు ఉంటారు. దానికి కొంచెం దిగువ భాగంలోనే దూతలు ఉంటాయి. ఈ నమూనా మీరు పట్టుకోవాలి. ఈ నమూనానే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు తీసుకొస్తాడు. హల్లెలూయా. మరి అనేక లోతైన విషయాలు ఉంటాయి. ఈ లోతైన విషయాలు ఆది కాండంలో ఆ జీవ వృక్షం దగ్గరికి వెళ్లకుండా అక్కడ కెరూబుల్ని నిలబెడతాడు. ఆ కెరూబులు ఏమిటో మాట్లాడతాడు. మరి శరాపుల గురించి యెషయా గ్రంథములో మరి అక్కడ శరాపులు కెరూబులు ఉంటాయి, వాటి గురించి మాట్లాడతాడు. 6 రెక్కలు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతాయి, 2 రెక్కలతో పాదాలు కప్పుకుంటాయి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి. ఈ వీటి యొక్క స్థానాలు ఏమిటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఇవి ఏమై ఉన్నాయి? మరి క్రూర మృగాల గురించి చెప్తాడు. ప్రకటన 11, ప్రకటన 13, ప్రకటన 17 ఈ అధ్యాయాల్లో క్రూర మృగాల గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. మరి ఈ సంగతులన్నీ కూడా మరి లోతైన సంఘటనలు, బైబిల్ అంతా కూడా మాట్లాడుతూ ఉన్నది. ఈ విషయాలు మనం నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. మీరు చదివి రావాలని ప్రభు పేరట కోరుచున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.